హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుండి 7th చాప్టర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి టాప్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుండి 9 to 10 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 594 mm into 841 mm ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ విచ్ పేపర్. ఓకే, మనకి డ్రాయింగ్లో మొత్తం 5 types ఆఫ్ షీట్స్ ఉంటుంది. ఓకే, దే ఆర్ A0, A1, A2, A3, A4. ఓకే, A0 సైజ్ వచ్చేసి 841 into 1189. ఓకే, మనం A0 సైజ్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు, రిమైనింగ్ మొత్తం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎలాగో నేను చెప్తాను. ఈ 841ని సేమ్ యాస్టీజ్ 841 ఇక్కడ రాసుకోండి. ఓకే, ఈ 1189ని ఆఫ్ చేయండి. 1189ని ఆఫ్ చేస్తే మనకి 594.5 వస్తుంది. 0.5 నెగ్లెక్ట్ చేయండి. సేమ్ A2 సైజ్ అంటే మనకి 594ని యాస్టీస్గా రాసుకోండి. 594. ఓకే, 841ని ఆఫ్ చేయండి. 841 ఆఫ్ చేస్తే మనకి 420.5 వస్తుంది. 420.5 అంటే 0.5 నెగ్లెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ A3 సైజు 420ని యాస్టీస్గా రాసుకోండి. 420ని యాస్టీస్గా రాసుకోండి. దీన్ని ఆఫ్ చేయండి. దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ మనకి 594. ఓకే, దీన్ని ఆఫ్ చేయండి. 594ని ఆఫ్ చేయండి. 594ని ఆఫ్ చేస్తే బై 2 చేయండి. బై 2 చేస్తే 2 2 జా 4. ఓకే, బై 2 చేస్తే మనకి 297 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ A4 షీట్ అంటే ఈ 297ని యాస్టీజ్ రాసుకోండి. 297 యాస్టీజ్ రాసుకోండి. ఈ 420ని ఆఫ్ చేయండి. 420ని ఆఫ్ చేస్తే మనకి 210 వస్తుంది. 210. ఓకే, 210. ఓకే, దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ 5 పేపర్స్. ఓకే, ఫ్రమ్ ద క్వశ్చన్ 594 mm into 841 mm is the size of which sheet. Okay, 594 into A1 sheet, 594 into 841 A1 sheet. మనకి ఆప్షన్ B is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ది ఏరియా ఆఫ్ A1 షీట్ ఈజ్ ఏరియా. ఓకే, మన 5 షీట్స్ ఒక ఏరియాని చెప్పుకుందాం. ఓకే, A0, A1, A2, A3, A4. ఓకే, మనకి A1 ఏరియా వచ్చేసి 1 మీటర్ స్క్వేర్. ఓకే, అలాగే A2 ఏరియా అనేది మనకి A0 ఏరియాతో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఉంటుంది. ఓకే, 1/2 మీటర్ స్క్వేర్. ఓకే, అలాగే మనకి A2 ఒక ఏరియా అనేది A1తో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ 1/4 మీటర్ స్క్వేర్. హియర్ 1/8 మీటర్ స్క్వేర్. ఓకే, 1/16 మీటర్ స్క్వేర్. ఓకే, ఓకే, ఏరియా ఆఫ్ A1 డ్రాయింగ్ షీట్, A1 సైజ్ డ్రాయింగ్ షీట్ A1 1/2 మీటర్ స్క్వేర్. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ B is the correct answer. Here also 0.5 is there, but ఆప్షన్స్లో మనకి మీటర్ మాత్రమే ఉంది. మనకి మీటర్ స్క్వేర్ ఏరియా అనేది మీటర్ స్క్వేర్స్తో కొలుస్తాం. ఓకే, ఆప్షన్ B is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ షార్టర్ సైజ్ ఆఫ్ A4 షీట్ టు ద లాంగర్ సైడ్ ఆఫ్ A3 షీట్ ఈజ్. ఓకే, వీ హ్యావ్ 5 షీట్స్. A0 is equal to 841 into 1189. ఓకే, A1 షీట్ యాస్టీజ్ మనం 841 యాస్టీజ్ రాసుకుందాం. 841 దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే 597. ఓకే, సేమ్ A2 షీటు దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే 420. దీన్ని సేమ్ యాస్టీజ్గా రాసుకుందాం. 594. ఓకే, అలాగే A3 షీటు మనం 594ని ఆఫ్ చేయాలి. 594ని ఆఫ్ చేస్తే 297. ఓకే, 420 into 420. అలాగే A4 షీట్కి సేమ్ 297ని యాస్టీజ్ రాసుకుందాం. 420ని ఆఫ్ చేయాలి. 420ని ఆఫ్ చేసి ఇక్కడ రాసుకోవాలి 210. ఓకే, మనకి క్వశ్చన్లో రేషియో ఆఫ్ షార్టర్ సైజ్ ఆఫ్ A4 షీట్, షార్టర్ సైజ్ ఆఫ్ A4 షీట్లో షార్టర్ సైడ్ 210 అండ్
A3 షీట్లో లాంగర్ సైడ్, A3 షీట్లో లాంగర్ సైడ్ 420, ఓకే 210 ఈస్ట్ 420, ఓకే 210 1 జా 210 2 జా 1:2, ఓకే. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ A0 సైజ్ షీట్ ఈజ్, ఓకే ఏరియా ఆఫ్ A0 సైజ్ షీట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ స్క్వేర్, ఓకే 1 మీటర్ స్క్వేర్, ఓకే. కాకపోతే మనకు ఆప్షన్లో సెంటీమీటర్లలో ఇచ్చారు. మనకి తెలుసు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, ఓకే. అలాగే 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్, ఓకే 100 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్ స్క్వేర్, ఓకే 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్ స్క్వేర్, 10,000 సెంటీమీటర్ స్క్వేర్, ఓకే. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ఫ్రెంచ్ కర్వ్స్, ఓకే. మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్లలో ఫ్రెంచ్ కర్వ్ ఏది, ఓకే. ఆప్షన్ ఏ ఏంటి, సెట్ స్క్వేర్స్, ఇవి సెట్ స్క్వేర్స్, ఓకే. ఆప్షన్ బి ఇవేంటి, స్కేల్, మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో రూలర్ అంటాము, రూలర్ ఆర్ స్కేల్, ఇది ప్రొట్రాక్టర్, ఓకే. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇది ఫ్రెంచ్ కర్వ్, మనం ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేసి ఇర్రెగ్యులర్ షేప్స్ని డ్రా చేయడానికి యూజ్ చేస్తాము, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది పెన్సిల్. మనకి పెన్సిల్ ఇలా ఉంటుంది, పెన్సిల్ టిప్పులో మనకు ఒక లెడ్ ఉంటుంది, ఈ లెడ్లో ఉండే మెటీరియల్ ఏంటిది, మనకి ఈ లెడ్లో ఉండే మెటీరియల్ క్లే అండ్ గ్రాఫైట్ అనేవి ఉంటుంది, క్లే అండ్ గ్రాఫైట్ అనేవి ఉంటుంది, ఓకే. ఒకవేళ మనకి క్లే కంటెంట్ ఇంక్రీజ్ అవుతాయి, మనకి క్లే కంటెంట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, క్లే కంటెంట్ ఇంక్రీజ్ అయితే మనకి హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, క్లే కంటెంట్ ఇంక్రీజ్ చేస్తే హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. హార్డ్నెస్ ఇంక్రీజ్ అయితే మనకి పెన్సిల్ అనేది లైట్ కలర్లో పడుతుంది, లైట్గా, ఓకే. అలాగే మనకి గ్రాఫైట్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ అయితే పెన్సిల్ అనేది డార్క్గా పడుతుంది. గ్రాఫైట్ కంటెంట్ ఇంక్రీజ్ చేసామనుకోండి, సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ అవుతే మనకి పెన్సిల్ అనేది వెరీ డార్క్గా పడుతుంది, ఓకే. మనకున్న పెన్సిళ్ళల్లో 9H అనేది హార్డ్ పెన్సిల్ అండ్ 7B అనేది వెరీ సాఫ్ట్ పెన్సిల్, ఓకే. మనకి హార్డ్ పెన్సిల్ అనేది 9H అనేది వెరీ లైట్గా పడుతుంది, లైట్ కలర్, ఓకే. అలాగే 7B అనేది వెరీ డార్క్ కలర్, ఓకే. మనకి ఇందులో గ్రాఫైట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఓకే. మనకి ఇందులో 9H పెన్సిల్లో మనకి క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ గ్రాఫైట్ అండ్ క్లే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. గ్రాఫైట్ అండ్ క్లే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొట్రాక్టర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ యాంగిల్ ఇన్ డిగ్రీ, యాంగిల్ ఇన్ రేడియన్ ఆర్ యాంగిల్ ఇన్ మినిట్ ఆర్ లీనియర్ మెజర్మెంట్. ప్రొట్రాక్టర్ మనం యూజ్ చేసి మనం యాంగిల్ని డ్రా చేస్తాం, ఓకే. ఆ యాంగిల్ అనేది రేడియన్లో ఉంటుందా డిగ్రీలలో ఉంటుందా అనేది క్వశ్చన్, ఓకే. ఇది ప్రొట్రాక్టర్ 90 degrees, 45 degrees, 135 degrees, 0 degrees, 180 degrees, ఓకే. ఈ యాంగిల్స్ అనేవి మనకి డిగ్రీలలో ఉంటాయి, యాంగిల్ అనేది డిగ్రీస్లో ఉంటాయి. ప్రొట్రాక్టర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ యాంగిల్ ఇన్ డిగ్రీస్. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద నొటేషన్ π7 మీన్స్, π7 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, డెప్త్ ఆఫ్ ది వాల్ 7 units,
డయామీటర్ 7 యూనిట్స్, లెంత్ ఆఫ్ సైడ్ 7 యూనిట్స్ ఆర్ రేడియస్ 7 యూనిట్స్. ఓకే, సర్కిల్ మనం ఏదైనా ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్ ఒక డయామీటర్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం. పై ఒక నెంబరు, పై ఎన్. ఓకే, పై అనేది డయామీటర్ ఇండికేట్ చేస్తుంది, ఎన్ అనేది యూనిట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, పై అనేది డయామీటర్, ఓకే, ఎన్ అనేది యూనిట్స్, హౌ మెనీ యూనిట్స్. ఓకే, పై 7 అనేది డయామీటర్ ఆఫ్ 7 యూనిట్స్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నొటేషన్ 2 into π6 మీన్స్, ఓకే, 2 into π6. ఓకే, π6 అనేది డయామీటర్ ఆఫ్ 6 యూనిట్స్, అండ్ ఇంటూ 2 అనేది 2 అనేది నెంబర్ ఆఫ్ సర్కిల్స్, నెంబర్ ఆఫ్ సర్కిల్స్. 2 into π6 అనేది 2 circles having diameter of 6 units. Okay, from the options here radius is given, not radius. Okay, here also radius is given. Pi indicates diameter, C option also wrong. Okay, 2 circles of diameter 6 units. Option D is the correct answer. Okay, next question. What does the icon represents? Okay, మనకు ఇక్కడ ఒక ఐకాన్ ఇచ్చిండు, దేన్ని రిప్రజెంట్ చేస్తుందో అడుగుతారు. ఓకే, G అంటే జనరేటర్. ఓకే, హియర్ ఆల్సో 1G. G అంటే జనరేటర్. M అంటే మోటార్. ఓకే, అలాగే మనకి ఈ స్ట్రైట్ లైన్ గీశారనుకోండి, స్ట్రైట్ లైన్ అనేది డీసీని ఇండికేట్ చేస్తుంది, అంటే ఇది డీసీ జనరేటర్. అలాగే మనకి ఈ కర్వ్డ్ సింబల్ ఉందనుకోండి, ఇది అనేది ఏసీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇది ఏసీ జనరేటర్. అలాగే ఎం అంటే మోటార్, మనకి స్ట్రైట్ లైన్ గీసామనుకోండి, స్ట్రైట్ లైన్ అంటే డీసీ, దిస్ ఈస్ డీసీ మోటార్. ఓకే, అలాగే కర్వ్ లైన్ ఉందనుకోండి, కర్వ్ లైన్ అనేది మనకి ఏసీని ఇండికేట్ చేస్తుంది, ఎం అనేది మోటార్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఈ సింబల్ వచ్చేసి ఏసీ మోటార్. ఓకే, క్వశ్చన్లో మనకి జీ ఇచ్చారు, జీ అంటే జనరేటర్. ఓకే, అలాగే ఈ సింబల్ ఏసీ జనరేటర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. డైరెక్ట్ అండ్ ఆల్సో ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, మనకి డైరెక్ట్ కరెంట్ సింబల్ వచ్చేసి దిస్ ఈజ్ డైరెక్ట్ కరెంట్, డీసీ కరెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఒకవేళ రెండు కాంబినేషన్ ఇచ్చారనుకోండి, ఇది డైరెక్ట్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఓకే. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్ కరెంట్, ఆప్షన్ బి అనేది ఏసీ కరెంట్, ఆప్షన్ డి అనేది త్రీ ఫేస్ ఏసీ. ఓకే, 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫేస్ ఏసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద నేమ్ ఆఫ్ ది ఐటమ్ రిప్రజెంట్ ఇన్ సింబల్. ఓకే, మనకి ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, మనకి ఓన్లీ ఒకటే సెల్ ఉందనుకోండి, ప్లస్ మైనస్, దీన్ని సెల్ అంటాం, సెల్. ఓకే, ఒకవేళ మల్టిపుల్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఓకే, దీన్ని మనం బ్యాటరీ అంటాం. ఓకే, ఈ సింబల్ వచ్చేసి బ్యాటరీ సింబల్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎర్త్ సింబల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఇది ఎర్త్ సింబల్. అలాగే సింగిల్ పోల్ స్విచ్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ ట్రయాంగులర్ ప్రిజం. ఓకే, మన ట్రయాంగులర్ ప్రిజంలో మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, మనకి ఇది ట్రయాంగులర్ ప్రిజం. ఓకే, ట్రయాంగులర్ ప్రిజంలో మనకి ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫేస్ ఉంది, అలాగే ఇలా ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫేస్ ఉంది. ఓకే, మనకి ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇంకొక రెక్టాంగులర్ ఫేస్ ఉంటుంది. మొత్తం 3 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి, 3 రెక్టాంగులర్ ఫేసెస్. ఓకే, మనకి టాప్లో ఒక ట్రయాంగులర్ ఫేస్ ఉంది, అలాగే మనకి బాటంలో ఇంకొక ట్రయాంగులర్ ఫేస్ ఉంటుంది. 2 ట్రయాంగులర్ ఫేసెస్, మొత్తం 5 ఫేసెస్. ఓకే,
ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ రెగ్యులర్ పెంటాగోనల్ ప్రిజం? మనకు పెంటాగోనల్ ప్రిజంలో మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకే, మనకు పెంటాగోన్లో ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫేస్ ఉంది, ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫేసు, అలాగే ఈడ ఒక రెక్టాంగులర్ ఫేసు, అలాగే మనకి బ్యాక్ సైడ్లో ఇంకొక 2 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటుంది. ఓకే, మొత్తం 5 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటుంది. 5 రెక్టాంగులర్ ఫేసెస్, 5 రెక్టాంగులర్ ఫేసెస్. అలాగే మనకి టాప్లో ఒక పెంటాగోనల్ ఫేస్ ఉంది, అలాగే బాటంలో కూడా ఇంకొక పెంటాగోనల్ ఫేస్ ఉంది. 2 పెంటాగోనల్ ఫేసెస్, 2 పెంటాగోనల్ ఫేసెస్. ఓకే, టోటల్గా 7 ఫేసెస్, 7 ఫేసెస్. ఓకే, 7 ఫేసెస్. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ హెక్సాగోనల్ ప్రిజం? మనకి హెక్సాగోనల్ ప్రిజంలో ఎన్ని ఫేసెస్ ఉన్నవి? మనకి మొత్తం రెక్టాంగులర్ ఫేస్ వచ్చేసి 6 ఉంటుంది. 1 2 3, మనకి బ్యాక్ సైడ్ ఇంకొక 3 ఉంటుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 6 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటుంది. 6 రెక్టాంగులర్ ఫేసెస్. ఓకే, అండ్ టాప్లో ఒక హెక్సాగోనల్ ఫేస్. ఓకే, బాటంలోకి ఇంకొక హెక్సాగోనల్ ఫేస్. ఓకే, మొత్తం 2 హెక్సాగోనల్ ఫేసెస్ ఉంటుంది. టోటల్ ఫేస్ వచ్చేసి 8 ఫేసెస్, 8 ఫేసెస్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ది arrow head is twice the thickness, 4 times the thickness, or same as the thickness, or thrice the thickness. Okay, length of the arrow. Okay, this is the length of the arrow, and ఇది thickness, ఇది arrow యొక్క thickness. ఓకే, లెంత్ ఆఫ్ ది arrow అనేది థిక్నెస్తో కంపేర్ చేసుకుంటే థిక్నెస్ 1 ఉంటే లెంత్ అనేది 3 యూనిట్స్ ఉంటుంది. ఓకే, థిక్నెస్ ఆఫ్ arrow, ద లెంత్ ఆఫ్ ది arrow ఈజ్ 3 times the thickness. Okay, from the options the length of the arrow is thrice of the thickness. Okay, option D is the correct answer. Okay, next question. Name the major diameter of the ellipse. Okay, మనకి ఎలిప్స్లో 2 డయామీటర్స్ ఉంటుంది. ఒకటి మేజర్ డయామీటర్ అండ్ మైనర్ డయామీటర్. ఎలిప్స్ ఒకసారి ఎలిప్స్ డ్రా చేద్దాం. ఎలిప్స్లో మనకి 2 డయామీటర్స్ ఉంటుంది. ఇది ఒక డయామీటర్ D1, అలాగే ఇదొక డయామీటర్ D2. ఓకే, D1 అనేది మైనర్ డయామీటర్, D2 అనేది మేజర్ డయామీటర్. మనం మేజర్ డయామీటర్ని మేజర్ యాక్సిస్ అంటాము, మైనర్ డయామీటర్ని మైనర్ యాక్సిస్ అంటాము. అలాగే నేమ్ ద మేజర్ డయామీటర్ని మనం మేజర్ యాక్సిస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 ప్రిన్సిపల్ ప్లేన్స్ హెచ్పి అండ్ విపి. హెచ్పి అంటే హారిజంటల్ ప్లేన్, విపి అంటే వర్టికల్ ప్లేన్, ఆర్ డాష్ డిగ్రీస్ ఈచ్. 2 ప్రిన్సిపల్ ప్లేన్స్ హెచ్పి అండ్ విపి. హెచ్పి అంటే హారిజంటల్ ప్లేన్, విపి అంటే వర్టికల్ ప్లేన్, ఆర్ డాష్ డిగ్రీస్ విత్ ఈచ్ అదర్. ఓకే, హారిజంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. దిస్ ఈజ్ వర్టికల్ ప్లేన్. ఓకే, అలాగే హారిజంటల్ ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్. ఓకే, ఇది వర్టికల్ ప్లేన్, దిస్ ఈజ్ హారిజంటల్ ప్లేన్. ఓకే, హారిజంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ వచ్చేసి 90 degrees. ఓకే, ది యాంగిల్ బిట్వీన్ హారిజంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ ఈజ్ 90 degrees. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మినీ డ్రాఫ్టర్ షోన్ ఇన్ ద ఫిగర్ యూజ్డ్ టు ఎలిమినేట్. ఓకే, మనం మినీ డ్రాఫ్టర్ని యూజ్ చేసి మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. స్కేల్ అండ్ సెట్ స్క్వేర్. మనం స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తాం, అలాగే మనం మినీ డ్రాఫ్టర్ని యూజ్ చేసి కూడా స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఒక స్కేల్ ఉంటుంది మనకి. ఓకే, సెట్ స్క్వేర్ని యూజ్ చేసి మనకి 45 degrees, 30 degrees, 60 degrees అనేవి
డ్రా చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రొట్రాక్టర్ అనేది ఉంటుంది. ప్రొట్రాక్టర్ మనకి ఇక్కడ డిగ్రీస్ అనేవి ఉంటుంది. ఓకే, అది దీంతో మినీ డ్రాఫ్టర్ యూజ్ చేసి కూడా మనం ఆ యాంగిల్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఓకే, టీ స్క్వేర్. ఓకే, ఆప్షన్ ఏని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, టీ స్క్వేర్ని యూజ్ చేసి మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాం. ఓకే, మనం మినీ డ్రాఫ్టర్ని యూజ్ చేసి కూడా ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి మళ్ళీ మనం డ్రాఫ్టర్ని ఇలానే మళ్ళీ ఇక్కడ ఇంకో ప్యారలల్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకే, టీ స్క్వేర్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ప్రొట్రాక్టర్ యూజ్ చేసి మనం యాంగిల్స్ని డ్రా చేస్తాం, యాంగిల్స్ని. అలాగే మనకి ఇక్కడ ప్రొట్రాక్టర్ ఉంటుంది. మనం ఈ మినీ డ్రాఫ్టర్ని ఇలా మూవ్ చేసి మనం యాంగిల్స్ని కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ప్రొట్రాక్టర్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నిటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కన్వెన్షన్ రిప్రజెంట్స్ ద గ్లాస్ యొక్క సింబల్ ఏంటి ఇందులో? ఓకే, మనకి ఈ సింబల్ మనకి వుడ్ని ఇండికేట్ చేస్తుంది. వుడ్. ఓకే, వుడ్ ఆర్ ప్లైవుడ్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ని ఇండికేట్ చేస్తుంది. వాటర్, డీజిల్, పెట్రోల్, ఎనీ లిక్విడ్. వాటర్, డీజిల్, పెట్రోల్, కిరోసిన్, ఎనీ లిక్విడ్ని మనం ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం డ్రాయింగ్లో. అలాగే ఈ సింబల్ వచ్చేసి మెటల్ని ఇండికేట్ చేస్తుంది. మెటల్స్ని డ్రా చేసేటప్పుడు మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం. అలాగే మనకి ఈ సింబల్ వచ్చేసి గ్లాస్ని ఇండికేట్ చేస్తుంది. గ్లాస్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సాఫ్టెస్ట్ గ్రేడ్ పెన్సిల్? ఓకే, మనకి హార్డెస్ట్ పెన్సిల్ వచ్చేసి వెరీ హార్డెస్ట్ పెన్సిల్ మనకి 9H. అలాగే సాఫ్టెస్ట్ పెన్సిల్ వచ్చేసి 7B. ఓకే, మనకి 7B తర్వాత మనకి నెక్స్ట్ సాఫ్టెస్ట్ పెన్సిల్ 6B తర్వాత 5B తర్వాత 4B తర్వాత 3B తర్వాత 2B. అలా సాఫ్ట్నెస్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది యాంగిల్ బిట్వీన్ స్టాక్ అండ్ వర్కింగ్ ఎడ్జ్ ఆఫ్ ది టీ స్క్వేర్ షుడ్ బి. స్టాక్ మనకి ఇది స్టాక్, ఇది టీ స్క్వేర్ ఒక డయాగ్రామ్. స్టాక్, దిస్ ఈజ్ వర్కింగ్ ఎడ్జ్. ఓకే, మనకి స్టాక్కి వర్కింగ్ ఎడ్జ్ మధ్యలో యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. 90 degrees. ఓకే, స్టాక్కి వర్కింగ్ ఎడ్జ్ మధ్యలో వచ్చే యాంగిల్ 90 degrees ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్ 90 degrees ఉంటుంది. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు మెజర్ ఆర్ డ్రా ఎనీ యాంగిల్ డాష్ ఈజ్ యూజ్డ్. ఓకే, సెట్ స్క్వేరా, టీ స్క్వేరా, ప్రొట్రాక్టరా, కంపాసా? ఓకే, సెట్ స్క్వేర్. మనం సెట్ స్క్వేర్ని యూజ్ చేసి 45 degrees, 30 degrees, 60 degrees and 90 degrees and also multiples of 15 degrees డ్రా చేయగలుగుతాం. ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 15 degrees. ఓకే, మనం రెండు సెట్ స్క్వేర్ని యూజ్ చేసి మల్టిపుల్స్ ఆఫ్ 15 degrees అనేది యూజ్ చేస్తాం. సింగిల్ సెట్ స్క్వేర్ని యూజ్ చేసి 45 degrees, 30 degrees, 60 degrees, 90 degrees అనేది డ్రా చేయగలుగుతాం. ఈ యాంగిల్స్ కాకుండా మిగతా యాంగిల్స్ అయ్యి మనం సెట్ స్క్వేర్ని యూజ్ చేసి డ్రా చేయలేము. ఓకే, అలాగే టీ స్క్వేర్, మనం టీ స్క్వేర్ని యూజ్ చేసి ఓన్లీ ప్యారలల్ లైన్స్ మాత్రమే డ్రా చేయగలుగుతాము. ఓకే, అలాగే కంపాస్, మనం కంపాస్ని యూజ్ చేసి ఓన్లీ ఆర్క్స్ కానీ సర్కిల్స్ కానీ డ్రా చేయగలుగుతాం. ఓకే, ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మనం ఎనీ యాంగిల్ 0 to 180, 0 to 360. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ పెన్సిల్ అవైలబుల్ ఇన్ ఈజ్. ఓకే, మనకు మొత్తం ఎన్ని గ్రేడ్స్ ఆఫ్ పెన్సిల్స్ అనేవి ఉన్నవి? ఓకే, మనకి 9H నుంచి 7B దాకా మొత్తం మనకి 18 గ్రేడ్స్ ఆఫ్ పెన్సిల్స్ అనేవి ఉన్నవి. 18 గ్రేడ్స్, టోటల్ 18 గ్రేడ్స్ ఆఫ్ పెన్సిల్స్. ఓకే, టోటల్ 18 పెన్సిల్స్ అనేవి ఉన్నవి. ఓకే, 9H, 8H, 7H, 6H అలా మొత్తం కౌంట్ చేస్తే మనకి 18 అనేవి ఉంటుంది. టోటల్ 18 పెన్సిల్స్ ఆర్ దేర్. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.